కొన్ని సందర్భాల్లో మనం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు కాబట్టి ఏంటి సార్ ఆ సందర్భాలు? కొన్ని సందర్భాలు అని చెప్పినప్పుడు అందులో ఫస్ట్ పాయింట్‌గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే భార్య క్రూయల్టీ కలిగి ఉంది. అంటే భర్తని మానసికంగా, శారీరకంగా అత్యంత క్రూయల్టీగా హింసిస్తుంది అని మనం కోర్టులో గాని నిరూపించుకోగలిగితే తప్పనిసరిగా ఆయా సందర్భాల్లో మాత్రం ఉండే అవకాశం అయితే లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రూయల్టీ ఖచ్చితంగా ఉందని ఎవిడెన్స్‌తో సహా నిరూపించగలగాలి. అంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, భార్య హింసిస్తుంది అన్నటువంటి ఎవిడెన్సెస్ భర్త పూర్తిగా ఎవిడెన్స్ పరంగా చూపించగలిగిన సందర్భంలో మాత్రం అటువంటి పరిస్థితుల్లో మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్, నా దగ్గర కూడా ఇటీవల 2 కేసులు రావడం జరిగింది దీనికి సంబంధించి. అంటే భార్య పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయి ఉన్న సందర్భంలో, అంటే ఉదాహరణ చూడండి, పెళ్ళైన వితిన్ 5 మంత్స్‌కో 6 మంత్స్‌కో భార్య డెలివరీ అయిందనుకోండి. అటువంటి సందర్భాల్లో భర్తకు అనుమానం వస్తుంది. అనుమానాన్ని గాని కరెక్ట్‌గా ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్సెస్ గాని, లేకపోతే ఈ పెళ్లి మ్యారేజ్ అయిన డేట్ నుంచి ఆమె ఎప్పుడెప్పుడు కన్సీవ్ అయింది, ఇటువంటి ఎవిడెన్స్ అన్ని బలంగా చూపించగలిగితే అటువంటి సందర్భాల్లో భర్త డివోర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆమెకి మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇది నెంబర్ 2 పాయింట్. అంటే ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.